క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ మన అందరం దీని గురించి విన్నాం. కొంచెం సగం తెలుసు, సగం తెలియదు. నేను మీలాంటి వాడిని, నాకు కొంచెం తెలుసు, కొంచెం తెలియదు. డిఫరెన్స్ ఏంటంటే క్రిప్టో కరెన్సీ అదొక అన్రెగ్యులేటెడ్ కరెన్సీ సిస్టమ్. నేను మీకు డబ్బు ఇవ్వాలంటే క్రిప్టోలో పే చేస్తే ఆర్బీఐకి తెలియదు, ఏ బ్యాంక్కి తెలియదు, మీకు నాకు మాత్రమే తెలుస్తుంది. అది మీరు దాన్ని ఇంకా కూడా ఖర్చు పెట్టచ్చు క్రిప్టో పేమెంట్ ద్వారా. చాలామంది స్కామ్స్ చేసేవాళ్ళు, మనం చాలా స్కామ్స్ చూస్తున్నాం పేపర్లు ఈ మధ్య. వాళ్ళు డబ్బు క్రిప్టోలో అడుగుతారు. వాళ్ళు అంటే $1 మిలియన్ అని, లేకపోతే 50 లక్షలని, ₹1,00,00,000 క్రిప్టో కరెన్సీ అడుగుతుంటారు వాళ్ళు. సో క్రిప్టో డెఫినెట్గా అది కొంచెం ఇబ్బందికరమైన ట్రాన్సాక్షన్ ప్రాసెస్. అది మన ఇండియన్ గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేయలేదు, వాడమని చెప్పట్లేదు. సో అది గవర్నమెంట్ దాన్ని రెగ్యులేట్ చేసి ఇల్లీగలైజ్ చేసేంత వరకు మనం జాగ్రత్తగా ఉండడం మంచిది. క్రిప్టో గురించి ఎక్కువ మనం ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడం మంచిది. బిట్ కాయిన్స్ అవి ఇప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. ఇవాళ ₹1,00,00,000 వాల్యూ క్రిప్టో అయిపోతే ₹10,000 అయిపోవచ్చు. దానికి ఒక రెగ్యులేషన్ ఉంది కాబట్టి ఏదైనా జరగచ్చు. సో బెటర్ స్టే అవే ఫ్రమ్ క్రిప్టో, స్టిక్ టు నార్మల్ రెగ్యులేటెడ్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. థ్యాంక్ యూ.